హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర అంటే జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం అంటాం కదా. ఈ స్వాతంత్రోద్యమం అనేది ఎలా మొదలైంది, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎలా మొదలైంది? మనకు భారతదేశంలో ప్రధానంగా ఈ యొక్క జాతీయోద్యమం అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో కంటే కూడా ముందు నుంచే మొదలవుతుంది. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రోద్యమంలో పుంజుకుంటుంది, జాతీయోద్యమం అనేది కొంచెం పుంజుకుంటుంది. సో దానికి సంబంధించి మనం చూద్దాం. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, జాతీయోద్యమం ఆంధ్రాలో జాతీయోద్యమం అనేది ఎలా మొదలైంది. సో ఆంధ్రాలో జాతీయోద్యమం అనేది ఎలా మొదలైంది 1885 నుంచి 1947 వరకు ఈ మూమెంట్ అనేది ఉంటుంది కదా. జాతీయోద్యమం అనేది మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, ఆగస్టు 15. సో 1947 ఆగస్టు 18వ తేదీన భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వస్తుంది. అప్పటి వరకు మనకి స్వాతంత్రోద్యమం ఉంటుంది. అయితే ఈ స్వాతంత్రోద్యమం అనేది ప్రధానంగా ఎప్పటి నుంచి బాగా మొదలైందంటే 1885 నుంచి 1947 వరకు మధ్యలో ఈ స్వాతంత్రోద్యమం జరిగిందనమాట. అయితే మనం ప్రధానంగా ఎందుకు తీసుకుంటాం, ఈ టైంలో మనం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మోడరేట్ ఫేజ్ అనమాట. అంటే మితవాదుల యుగం అంటారు, మితవాదుల యుగం అంటారు. ఇది 1885 నుంచి 1905 వరకు అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ ఆ 20 ఇయర్స్ వరకు మితవాదులు ఉంటారు. అసలు ఎవరు ఈ మితవాదులు అంటే ఎవరు? మనకి స్వాతంత్రోద్యమంలో 3 రకాల వర్గాలు ఉంటాయన్నమాట. ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి 3 రకాల వర్గాలు ఉంటారు. అందులో మొట్టమొదటిది వచ్చేసి మితవాదులు అనమాట. మితవాదులు అంటే వీళ్ళు ఎటువంటి హింసాత్మక కార్యక్రమాలు చేయరు. అలానే రోడ్ల మీద బహిష్కరణలు, తర్వాత విదేశీ వస్త్రాలు కాల్చివేయడము ఇట్లాంటివి కూడా చేయరనమాట. వీళ్ళు 3 సూత్రాలు ఫాలో అవుతారు. 3 P's అంటారు అనమాట. ప్రేయరు, పిటిషను అంటే ప్రొటెస్టు. అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించడం, సో రిక్వెస్ట్ చేయడము, ప్రార్థించడము, ఇంకోటి నిరసన తెలపడం. ఈ నిరసనలు కూడా రోడ్ల మీదకి వచ్చి చేయరనమాట. సో రోడ్ల మీదకి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హింసాత్మక కార్యక్రమాలు చేయరు. అలానే విదేశీ వస్త్రాలు కూడా తగలబెట్టరు. సో కాబట్టి మితవాదులు అనేవాళ్ళు చాలా కూల్ పర్సన్స్ అనమాట. వీళ్ళ యొక్క నిరసన కూడా ఎలా ఉంటుంది, పిటిషన్. సో మొదట పిటిషన్ దరఖాస్తులు పెట్టుకుంటారు. సో బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటారు. తర్వాత వచ్చేసి ప్రేయర్ అనమాట, సో అభ్యర్థిస్తారు. తర్వాత వచ్చేసి ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తం చేస్తారు. ఈ నిరసన కూడా ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా రోడ్ల మీదకి రావడము, బహిష్కరణలు చేయడం ఎట్లాంటివి ఉండవు. సో సింపుల్గా ఆఫీసుల ముందు అనమాట, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆఫీసుల ముందు నిరసన చేస్తారు. ఇలాంటివి ఫాలో అవుతారు. వాళ్ళని ఏమంటారంటే మితవాదులు అంటారు. అంటే వీళ్ళు ఏం ఫాలో అవుతారంటే కాన్స్టిట్యూషనల్ వేస్ అనమాట. అంటే కాన్స్టిట్యూషనల్ వేస్ అంటే రాజ్యాంగ మార్గాలు. సో రాజ్యాంగ మార్గాల్లోనే వీళ్ళు పోరాడతారు. అంతే తప్ప మిగతా వాటిల్లో హింసాత్మక కార్యక్రమాలు చేయరు. కానీ ఇంకో వర్గం ఎవరంటే అతివాదులు అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే అతివాదులు. సో వీళ్ళు ఎలా ఉంటుందంటే బాయ్కాట్స్, బహిష్కరణలు ఇలా ఉంటాయి. అతివాదులు బహిష్కరణలు చేయడము, బాయ్కాట్ చేయడము, రోడ్ల మీద బ్రిటిష్ వాళ్ళ యొక్క గూడ్స్ అనమాట, వాళ్ళ యొక్క వస్త్రాలు కావచ్చు, వాళ్ళ యొక్క వస్తువులు తగలబెట్టడము, ఇలాంటివి అంటే పెద్ద మొత్తంలో ఉంటాయి. రోడ్ వేస్ బ్లాక్ చేయడం, రైల్వేస్ బ్లాక్ చేయడము, ఇలాంటివి చేస్తారు ఎవరు, అతివాదులు. సో ఇంకొకరు వచ్చేసారంటే గాంధేయవాదులు. మూడో వర్గం వచ్చి గాంధేయవాదులు. వీళ్ళు ఎవరంటే గాంధీ ఫేజ్ నుంచి వస్తారు, 1917 నుంచి వస్తారు. వీళ్ళు గాంధీ యొక్క ఉద్యమంలో పాల్గొని గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవుతారు. ఇలా మనకి మితవాదులు, అతివాదులు, అలానే గాంధేయవాదులు. కాబట్టి మనకి ఎవరుంటారు, మోడరేట్స్. ఫస్ట్ మోడరేట్స్, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రీమిస్టు, తర్వాత గాంధీయన్స్ అనమాట, గాంధేయవాదులు. అయితే వీళ్ళ మధ్యలో ఇంకో వర్గం ఉంటుంది, వాళ్ళే రెవల్యూషనరీస్ అనమాట, విప్లవకారులు అంటారు. విప్లవకారులు అని చెప్పేసి పిలుస్తారు. ఈ విప్లవకారులు ఎక్కడి నుంచి వస్తారంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ నుంచి. అతివాదులు ఉంటారు కదా ఎక్స్ట్రీమిస్టు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరంటే ఈ యొక్క విప్లవకారులు అనమాట. అందులో కొంచెం అగ్రెసివ్. వీళ్ళు ఎక్కువ గన్స్, తుపాకులు, బాంబులు, రైల్వేలు పేల్చేయడము, బ్రిటిష్ ఒక ఆయుధ కర్మాగారం మీద దాడి చేయడము, బ్రిటిష్ అధికారుల్ని అలానే ఆ వైస్రాయల్ వీళ్ళ మీద బాంబ్ అటాకులు చేయడము, బ్రిటిష్ అధికారులను చంపడము, అంటే భారతీయులని హింసిస్తున్నటువంటి బ్రిటిష్ అధికారులను చంపివేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు ఎవరు, విప్లవకారులు. మనకి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోసు, వీళ్ళంతా రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళంతా కూడా విప్లవకారులు ఇలా అనమాట. కాబట్టి ఇప్పుడు మొదలయ్యేదంటే ఫస్ట్ మొట్టమొదట మనం అన్ని క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. అతివాదులు అంటే ఎవరు, మితవాదులు అంటే ఎవరు, గాంధేయవాదులు, ప్రతి అంశాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం మితవాదుల గురించి చూద్దాం. సో మితవాదులు వచ్చేసి 1885 నుంచి 1905 వరకు ఉంటారనమాట వీళ్ళు, ఓకేనా. మితవాదులు యుగం
ఈ మితవాదుల యుగంలో ఫస్ట్ మనం చూద్దాం మితవాదులు. కాబట్టి మితవాదుల యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, స్వాతంత్రోద్యమంలో వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యూషనల్ వేస్ అనమాట. రాజ్యాంగ మార్గాల ద్వారా మాత్రమే స్వతంత్రాన్ని సాధించుకోవడం. అంటే వీళ్ళు దే కోఆపరేటెడ్ విత్ బ్రిటిష్ గవర్నమెంట్. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి భారతీయుల యొక్క సంక్షేమం ఉండాలని కోరుకుంటారు. అర్థమైందా? బ్రిటిష్ యొక్క ప్రభుత్వంతో కలిసి పనిచేసి భారతీయుల యొక్క సంక్షేమం అంటే వాళ్ళ మంచిని కోరుకుంటారు. వాళ్ళని మితవాదులు అంటారు. సో మితవాదులు అంటే మోడరేట్స్ అని చెప్పేసి పిలుస్తారు. మనకు ప్రధానంగా మితవాదులు ఎవరున్నారు? దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే. సో వీళ్ళంతా కూడా మితవాదులు అనమాట. అప్పటి టైంలో ఉన్నటువంటి మితవాదులు ఉమేష్ చంద్ర బెనర్జీ కావచ్చు, వీళ్ళంతా కూడా సురేంద్రనాథ్ బెనర్జీ, వీళ్ళంతా మితవాదులు. అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమైన మితవాదులు. అర్థమైందా? సో ఈ టైంలో అంటే మనకి భారతదేశ చరిత్రలో మితవాదుల యుగం మొదలైన తర్వాత ఈ దాదాబాయి నౌరోజీ కావచ్చు, ఉమేష్ చంద్ర బెనర్జీ కావచ్చు, ఇలా మిగతా వీళ్ళంతా కూడా గోపాలకృష్ణ గోఖలే వీళ్ళంతా కూడా మితవాదులుగా ఉండి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటారు. ఏమన్నా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు అలానే కమిటీస్ ఏమన్నా భారతీయులు ఇబ్బందులు పెడుతూ ఉంటే వాటిని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ప్రజల తరపున ఉండే సమస్యలని వీళ్ళు సాల్వ్ చేయాలని చెప్పేసి వీళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇది మితవాదులు. ఇదే టైంలో ఆంధ్రాలో ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉన్నది ఈ మితవాదుల యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి తీసుకొస్తారు. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి తీసుకొస్తారు. దీన్నే చెన్నపట్టణ స్వదేశీ సంఘం అంటారు. సో దీన్ని తెలుగులో ఏమంటారంటే చెన్నపట్టణ. అంటే అప్పట్లో చెన్నైని చెన్నపట్టణం అని చెప్పేసి పిలిచేవారు అనమాట. కాబట్టి చెన్నపట్టణ స్వదేశీ సంఘం అని చెప్పేసి పిలుస్తారు. చెన్నపట్టణ స్వదేశీ సంఘం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇదనమాట మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ అని పిలిచేవాళ్ళు, మనం చెన్నపట్టణం, తెలుగు వాళ్ళు చెన్నపట్టణం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి ఇలా ఉంటుంది. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852 సంవత్సరం తీసుకొచ్చారు. 1852 అంటే భారత జాతీయ కాంగ్రెస్ కంటే వాళ్ళు ఇంకా 33 ఇయర్స్ ముందే అనమాట. ముందే తీసుకొచ్చారు దీన్ని. ఎవరు తీసుకొచ్చారు? ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించింది ఎవరంటే గాజుల లక్ష్మీనరస శెట్టి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. గాజుల లక్ష్మీనరసు శెట్టి. సో ఈయన తీసుకొస్తాడనమాట. ఈయన ఫౌండరే కాకుండా స్థాపకుడే కాకుండా ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా, మొట్టమొదటి అధ్యక్షుడు కూడా. కాబట్టి ఈ మోడరేట్స్లో మితవాదుల యుగంలో భారత జాతీయోద్యమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి మితవాదైనటువంటి గాజుల లక్ష్మీనరస శెట్టి గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొస్తారు. ఏంటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి 1852లో తీసుకొస్తారు. ఈయన ఫౌండరు, స్థాపకుడు, మద్రాస్ చెన్నపట్టణ స్వదేశీ సంఘం యొక్క స్థాపకుడే కాకుండా మొట్టమొదటి అధ్యక్షుడు కూడా. ఈయన ఎవరంటే మొట్టమొదటి అధ్యక్షుడు కూడా. దానికి చెన్నపట్టణ స్వదేశీ సంఘానికి ఎవరంటే గాజుల లక్ష్మీనరస శెట్టి అనమాట. ఆయన సెక్రటరీ, కార్యదర్శి. సో దీనికి కార్యదర్శి కూడా ఉంటారు. స్థాపకుడే కాకుండా కార్యదర్శి కూడా. సో దీనికి కార్యదర్శిగా ఎవరు పనిచేశారంటే చూడండి, శ్యామసుందరం సెట్టియార్. సో శ్యామసుందరం సెట్టియార్ అనమాట. శ్యామసుందరం సెట్టియార్. సో శ్యామసుందరం సెట్టియార్ వచ్చేసి ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తారు. దేంట్లో? చెన్నపట్టణ స్వదేశీ సంఘానికి అధ్యక్షుడిగా ఎవరుంటారంటే గాజుల లక్ష్మీనరస శెట్టి ఫౌండర్ అధ్యక్షుడిగా ఉంటాడు. అలానే ఇక్కడ వచ్చేసి సెక్రటరీ ఎవరుంటారంటే ఈ సంస్థకు వచ్చేసి ఎవరంటే శ్యామసుందరం సెట్టియార్ వచ్చేసి కార్యదర్శిగా ఉంటారు. అసలు ఏంటి? ఓకే, ఇప్పటివరకు మనము మద్రాస్ నేటివ్ అసోసియేషన్ యొక్క సంస్థ గురించి చెప్పుకుంటున్నాం. చెన్నపట్టణ స్వదేశీ సంఘం అని చెప్పుకున్నాము. దీనిని గాజుల లక్ష్మీనరస శెట్టి గారు తీసుకొచ్చారు. కార్యదర్శి అయినటువంటి శ్యామసుందరం సెట్టియార్ దాని గురించి పనిచేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటి? సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మద్రాస్ నేటివ్ అసోసియేషన్ వాజ్ ప్రమోటింగ్ ది నేషనలిజం. సో ప్రమోటెడ్ నేషనలిజం అంటే ఏంటి? జాతీయ భావం. సో ప్రజల్లో జాతీయ భావం తీసుకురావడం. సో జాతీయ భావం ఎందుకు తీసుకురావాలి? సో ఒక పక్క స్వాతంత్రోద్యమం చేస్తున్నారు. సో నేషనల్ మూమెంట్ జరుగుతూ ఉంది. సో నేషనల్ మూమెంట్ అంటే జాతీయోద్యమం అనమాట. మన భారతదేశము, మన దేశం కోసం మనం కష్టపడాలి, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అవునా కాదా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేశమంతా కూడా స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ప్రజలందరూ అందులో పాల్గొనాలి కదా. ఖచ్చితంగా అందులో పాల్గొనాలి. వీళ్ళందరూ పాల్గొనాలంటే వాళ్ళలో ఒక భావం రావాలి. సో ఆ భావమే జాతీయ భావం. జాతీయ భావం అంటే నేషనలిజం అంటే ఏంటి? ఇప్పుడు రీజనలిజం అంటాం. ప్రాంతీయవాదం అంటే మా ప్రాంతము. సో మనం చెప్తుంటాం కదా, మా ప్రాంతము మేము అని చెప్పేసి. సో తమిళియన్స్ ఉంటారు, కన్నడగైజర్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. సో తెలుగు వాళ్ళు మనకి ఆంధ్ర ప్రాంతంలో చెప్తూ ఉంటారు. సో మేము గోదావరి వాళ్ళం అంటారు, కొంతమంది మేము రాయలసీమ వాళ్ళం అంటారు, కొంతమంది మేము నెల్లూరు వాళ్ళం అంటారు. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రాంతీయవాదం అంటది.
ప్రాంతీయవాదం. సో ఇలాంటి నేషనలిజం, జాతీయ భావం అంటే దేశం గురించి. సో నేను పుట్టిన దేశము, నా జన్మభూమి, జన్మదేశము అని చెప్పేసి పిలవడం అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా దేశం మీద ప్రేమ పెంచడం, సో దేశం మీద ప్రేమ పెంచడమే ఈ యొక్క జాతీయవాదం. సో దీన్ని ఏమంటారంటే జాతీయ భావం అని చెప్పేసి పిలుస్తారు, నేషనలిజం. కాబట్టి ఈ చన్నపట్టణ స్వదేశీ సంఘం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వీళ్ళు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచారు. జాతీయ భావాన్ని పెంచడం వల్ల వీళ్ళంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. అవును, మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళ కింద మనం పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళ కింద మనం బానిసలుగా ఉన్నాము. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం కావాలంటే మనమంతా కూడా ఆ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి సో మొత్తం ఆంధ్ర ప్రాంతంలో ఉండే యువతనే కాకుండా ప్రజలందరినీ కూడా స్వాతంత్రోద్యమంలో తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారిది. సో ఆయన ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి ఈ స్వాతంత్రోద్యమం వైపు తీసుకొస్తారు. అర్థమైంది కదా? జాతీయ భావం అంటే ఇలా అన్నమాట. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని స్వాతంత్రోద్యమం వైపు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారిది. సో ఆయన తీసుకొస్తారు. అర్థమైందా? కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఈయన మొట్టమొదటి పౌండరు ప్రెసిడెంటే కాకుండా ఆంధ్ర ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి ఆంధ్ర ప్రజలని స్వాతంత్రోద్యమం వైపు తీసుకొచ్చిన ఘనత గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారిది. ఓకేనా? అలానే ఇక్కడ మనం చూస్తే ఇంకోటి హైలైట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల సమస్యలని. సో ప్రజల యొక్క సమస్యలను కూడా ఈ సంస్థ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేసింది. సో ప్రజలకి ప్రధాన సమస్యలు ఉన్నాయి, సో పలానా సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు తీర్చాలి. సో ప్రజలకు ఇక్కడ ఇలా ఇబ్బందులు ఉన్నాయి, సో వీటిని మీరు తీర్చాలని చెప్పి చెప్తారనమాట. అయితే ఈ గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారికి ఒక పేపర్ ఉంటుంది. సో పేపర్ వచ్చేసి ది క్రెసెంట్ అనమాట. ది క్రెసెంట్ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఈ వార్తా పత్రిక ద్వారా కూడా ప్రజల యొక్క సమస్యలని చెప్తూ ఉంటారు, ప్రజల యొక్క సమస్యల గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఎవరు? గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారు. అయితే ఇక్కడ మనకి ఈ టైంలో మనకి ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కరువులు వస్తాయి. కరువులు వచ్చి అక్కడ అలమటించిపోతూ ఉంటారు ప్రజలు, చాలామంది చనిపోతారు. పెద్ద మొత్తంలో ఆంధ్ర ప్రజలు కరువులు వస్తాయన్నమాట. మనకి గంజాం కరువు వస్తుంది, విశాఖపట్నము శ్రీకాకుళం ఏరియాలో గంజాం కరువు వస్తుంది, తర్వాత గుంటూరులో డొక్కల కరువు వస్తుంది, ఇక్కడ మనకి నెల్లూరు కరువు వస్తుంది. ఇలా చాలా కరువులు వరుసగా వచ్చి రాయలసీమలో కూడా మొత్తం ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఆ కరువుల గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ సమస్యల గురించి చేరవేసింది ఎవరంటే ఇక్కడ వచ్చేసారంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి గారు. సో అర్థమైందా? ఇలా కాబట్టి ఈయన తీసుకొచ్చినటువంటి ఈ చన్నపట్టణ స్వదేశీ సంఘం ద్వారా ఒకటి జాతీయ భావం రేకెత్తించారు, ప్రజల్లో జాతీయ భావాన్ని తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి ఈ ప్రజల యొక్క సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేశారు. ఒకటి ఈ సంఘం చన్నపట్టణ స్వదేశీ సంఘం అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషను, ఇంకోటి వచ్చేసి ది క్రెసెంట్ అనమాట. ఈ గాజుల లక్ష్మీనరసింహ శెట్టి ఎవరంటే తెలుగు పర్సన్ అనమాట. ఈయన తెలుగు వ్యక్తి, కానీ మద్రాసులో సెటిల్ అయి ఉంటారు. గాజుల లక్ష్మీనరసింహ శెట్టి ఎవరంటే తెలుగు వ్యక్తి. సో మద్రాసులో స్థిరపడినటువంటి ఆంధ్రుడు మనకి మోడరేట్ ఫేజ్లో అంటే మితవాదుల యుగంలో మన ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రముఖ వ్యక్తి ఎవరంటే గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. అర్థమైందా? ఈ సంస్థ గురించి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది ఎందుకు స్థాపించారు, దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు, ఫౌండర్ ఎవరు, అలానే సెక్రటరీగా ఎవరు పనిచేశారు, దానికి లక్ష్యాలు ఏంటి అనేది మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. తర్వాత చూద్దాం ఈ మితవాదుల యుగంలో ఆంధ్రలో ఇంకా ఎటువంటివి జరిగాయి. సో నెక్స్ట్ వచ్చేసి మద్రాస్ మహాజన సభ అని ఇంకో సమస్య వస్తుంది. మద్రాస్ మహాజన సభ. సో మద్రాస్ మహాజన సభ అని చెప్పేసి దీన్ని 1884లో తీసుకొస్తారు. 1884లో తీసుకొస్తారు మద్రాస్ మహాజన సభ అని చెప్పేసి. సో ఈ మద్రాస్ మహాజన సభ అనేది ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, సో ఇందులో వచ్చేసి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఈ మద్రాస్ మహాజన సభ అనే దానికి లక్ష్యం ఏంటి, ప్రధానమైన లక్ష్యం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ దీనికి ప్రెసిడెంట్ అనమాట. ఇది 1884లో తీసుకొస్తారు చాలామంది కలిసి. సో దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు, సో ఈ మద్రాసు మహాజన సభకి మొట్టమొదటి అధ్యక్షుడు. సో అధ్యక్షుడు ఎవరంటే పి రంగయ్య నాయుడు. సో పి రంగయ్య నాయుడు వచ్చేసి ఈయన అధ్యక్షుడు అనమాట. దేనికి? ఈ మద్రాసు మహాజన సభకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే ప్రెసిడెంట్ వచ్చేసి పి రంగయ్య నాయుడు. సెక్రటరీ అంటే కార్యదర్శి. సో ఇది స్థాపించినప్పుడు తర్వాత దీనికి కార్యదర్శిగా ఎవరుంటారు, సో కార్యదర్శిగా వచ్చేసి పి ఆనందాచార్యుడు, పనంపాకం అంటారు. పి అంటే పనంపాకం. సో పనంపాకం ఆనందాచార్యుడు మన తెలుగు ప్రాంతం నుంచి చాలా గొప్ప వ్యక్తి అయినటువంటి వ్యక్తి అనమాట ఈయన ఆనందాచార్యుడు. సో పి ఆనందాచార్యులు సెక్రటరీగా ఉంటారు. సో అర్థమైందా?
కాబట్టి మద్రాసు మహాజన సభ 1884 సంవత్సరంలో స్థాపిస్తారు. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరెవరు ఉంటారంటే సో ఇక్కడ పి రంగయ్య నాయుడు, పనపాక ఆనందాచార్యులు, సో ఇంకా కొంతమంది కలిసి దీన్ని స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పి రంగయ్య నాయుడు అయితే అధ్యక్షుడిగా ఉంటారు, ప్రెసిడెంట్గా. సెక్రటరీ కార్యదర్శిగా వచ్చేసి పి ఆనందాచార్యులు అంటే పనపాకో ఆనందాచార్యులు గారు వచ్చేసి దీనికి కార్యదర్శిగా ఉంటారనమాట. సో వీళ్ళు దేనికోసం పోరాడతారంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్ అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో. సో బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజల సమస్యల గురించి, సో ప్రజల సమస్యల గురించి, ప్రజల గోడు గురించి ఎవరు పట్టించుకోరు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోరు అనమాట. ప్రజల సమస్యల గురించి వీళ్ళు హైలైట్ చేస్తారు, బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటారు. సో పలానా ప్రాంతంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నెరవేర్చాలి, ఆ సమస్యలను తీర్చాలని చెప్పి చెప్తారు. సో ఇంకో ప్రాంతంలో ఇటువంటి సమస్య ఉంది అంటే కొన్ని ప్రాంతాల్లో జబ్బులు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇంకో ప్రాంతంలో కరువులు వచ్చాయి, ఆహార ధాన్యాలని పంపిణీ చేయాలి. ఇంకో ప్రాంతంలో ఇంకో నీటిపారుదల, వ్యవసాయానికి నీటిపారుదల లేదు కాబట్టి ఇరిగేషన్ వర్క్స్ అని చేయించండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా అన్ని సెక్టార్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటారు. ఎవరు? ఈ యొక్క మద్రాస్ మహాజన సభ. తర్వాత ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించి ఒక సంస్థ ఉందన్నమాట, అనుబంధ సంస్థ. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్కి ఒక అనుబంధ సంస్థ ఉంటుంది, ఒక అనుబంధ సంస్థ. ఈ అనుబంధ సంస్థ ఏంటంటే కాకినాడ సాహితీ సభ. సో దీనికి కాకినాడ సాహితీ సభ అని చెప్పేసి ఇంకో దాన్ని తీసుకొస్తారు, కాకినాడ సాహితీ సభ. సో ఈ కాకినాడ సాహితీ సభ ఏంటంటే ఈ మద్రాస్ మహాజన సభకి అనుబంధ సంస్థ. అంటే దీని కింద ఇది పనిచేస్తూ ఉంటుంది, ఒక శాఖ అనుకోండి, బ్రాంచ్ లాగా తీసుకొచ్చారు. కాబట్టి మద్రాస్ మహాజన సభ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రజల యొక్క సమస్యలని బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేయడం. సో ఇది మద్రాస్ దగ్గర స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ కాకినాడ సాహితీ సభ ఈ ప్రాంతంలో ఎక్స్క్లూజివ్గా మనకి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే సమస్యలని బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట వీళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి లక్ష్యాలు. సో వీళ్ళ టైంలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం, సో వీళ్ళు ప్రజల సమస్యలే కాకుండా ఇంకొక ప్రధాన లక్ష్యం ఒకటి ఉంటుంది ఈ సభకు సంబంధించి. సో వీళ్ళు ఏంటంటే ఐసీఎస్ ఎగ్జామ్ అనమాట. ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్ అంటే ఐసీఎస్ అంటారు. ఈ ఐసీఎస్ ఎగ్జామ్ అనేది ఏజ్ ఎక్స్టెన్షన్ చేయమంటారు, ఏజ్ పెంచండి అంటే వయోపరిమితి. సో దీనికి వయస్సు అనేది పెంచాలని చెప్పేసి, వయోపరిమితి పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తారు, వయసు తగ్గిస్తారు. కాబట్టి వయసును పెంచాలి. ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యొక్క వయసు పెంచితే భారతీయులు కూడా చాలామంది రాస్తారని చెప్పేసి అడుగుతారు. డిమాండ్ ఏజ్ ఎక్స్టెన్షన్ ఫర్ ఐసీఎస్ ఎగ్జామ్, ప్యారలల్ ఐసీఎస్ ఎగ్జామ్స్ ఇన్ బోత్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. సో అప్పట్లో ఎగ్జామ్స్ అనేది, ఈ ఐసీఎస్ ఎగ్జామ్ అనేది మొట్టమొదటిసారి ఓన్లీ ఇంగ్లాండ్లో జరిగేది. మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకోండి, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళి ఐసీఎస్ ఎగ్జామ్ రాయాలి. ఇంకొకటి, ఈ ఐసీఎస్ ఎగ్జామ్ అనేది మన ప్రాంతీయ భాషల్లో పెట్టలేదు, వెర్నాకులర్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, అప్పట్లో నిర్వహించలేదు అనమాట పరీక్ష. ఇదంతా కూడా గ్రీకు, లాటిను, తర్వాత ఇంగ్లీషు, ఆంగ్లము ఇట్లాంటి వాటిల్లో ఉండేది. అయితే మన భారతీయులంతా కూడా ఇంగ్లీష్ నేర్చుకొని, సో ఇంగ్లీష్ భాష ఎప్పుడు వచ్చింది మన భారతదేశంలోకి? 1835. సో 1835 సంవత్సరంలో విలియం బెంటిక్, సో లార్డ్ విలియం బెంటిక్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతారు. స్కూల్స్, కాలేజీలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతారు. అక్కడి నుంచి మన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చాలా ఎక్స్పర్ట్స్ అవుతారనమాట. సో చాలా మంచి ఎక్స్పర్ట్స్ అయ్యి అందరూ ఐసీఎస్ చదువుతారు. ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు ఐఏఎస్ అంటారు దాన్ని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది అప్పట్లో ఐసీఎస్. ఈ ఎగ్జామ్ అనేది కేవలం లండన్లో జరిగేదనమాట. ఇక్కడి నుంచి లండన్ వెళ్ళి ఇంగ్లీష్ భాషలో రాసేవాళ్ళు మన వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తర్వాత ఈ ఐసీఎస్ ఎగ్జామ్ని లండన్లోనే కాకుండా మన ఇండియాలో కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇంగ్లాండ్లో ఒకసారి, ఇండియాలో ఒకసారి కాకుండా 2 ఎగ్జామ్స్ ఒకేసారి కండక్ట్ చేయండి, ఇంగ్లాండ్లో అలానే ఇండియాలో ఒకేసారి ఐసీఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఎవరు? ఈ మద్రాస్ మహాజన సభ వాళ్ళు. కాబట్టి ఐసీఎస్ పరీక్ష, సో ఐసీఎస్ యొక్క పరీక్ష, ఈ పరీక్ష అనేది ఇండియాలో అలానే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ అనమాట. సో ఇంగ్లాండ్లో కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ పరీక్ష అనేది. కాబట్టి ఇంగ్లాండ్ ప్లస్ ఇంకోటి వచ్చేసి భారత్ అంటే ఇండియా. సో ఈ రెండిట్లో ఒకేసారి కండక్ట్ చేయండి. ఒకసారి ఇంగ్లాండ్లో, ఇంకోసారి ఇండియాలో కాకుండా రెండు పరీక్షని ప్యారలల్గా ఒకసారి ఇంగ్లాండ్లో జరిగే టైంలోనే భారత్లో కూడా మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే మేమంతా కూడా ఎగ్జామ్స్ రాస్తాం. సో పోటీ పరీక్ష అంటే ఈ ఐసీఎస్ ఎగ్జామ్ మేమందరం కూడా రాయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అయితే ఐసీఎస్లో మొట్టమొదటిసారి మన భారతీయుడు, సో మొట్టమొదటిసారి ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయిన భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్.
సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయిన మొట్టమొదటి ఐసీఎస్ ఎగ్జామ్ పాస్ అయిన మొట్టమొదటి భారతీయుడు. సో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అయిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఈయన మొట్టమొదటిసారి ఐసీఎస్ ఎగ్జామ్ మన భారతీయుల నుంచి క్వాలిఫై అయినటువంటి మొట్టమొదటి పర్సన్. తర్వాత సుభాష్ చంద్రబోస్ కూడా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐసీఎస్ ఎగ్జామ్ అయితే పాస్ అవుతారు. ఇలా వీళ్ళు మద్రాసు మహాజన సభ వాళ్ళు. సో మద్రాసు మహాజన సభ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఇంగ్లాండ్లో అలానే భారతదేశంలో ఒకేసారి కండక్ట్ చేయండి. అలానే ఈ ఐసీఎస్ ఎగ్జామ్కి, ఈ పరీక్షకి వయో పరిమితిని పెంచండి, ఏజ్ను కూడా పెంచితే భారతీయులు ఎక్కువ మంది రాయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తారు. ఇలా ఈ మద్రాసు మహాజన సభ యొక్క ప్రధాన లక్ష్యాలు ఐసీఎస్ ఎగ్జామ్కి సంబంధించిన సమస్యలు అండ్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తారనమాట. సో అర్థమైందా ఇంతవరకు క్లియర్గా? ఇలా ఈ మితవాదుల యుగంలో రెండు సంస్థలు ప్రధానంగా, ఒకటేంటి చన్నపట్టణ స్వదేశీ సంఘం, మద్రాస్ నేటివ్ అసోసియేషను, తర్వాత మద్రాసు మహాజన సభ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. చాలా ప్రముఖ పాత్ర అనేది ఈ మితవాదుల యుగంలో ఆంధ్ర ప్రాంతం నుంచి పోషిస్తాయన్నమాట. సో ఇంతవరకు క్లియర్ కదా? తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు వచ్చేదే భారత. సో ఇప్పుడు ఆ రెండు సభల తర్వాత ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అనేది వస్తుంది. సో ఒక కొత్త పార్టీ పుడుతుంది, భారత జాతీయ కాంగ్రెస్. ఇది మన యొక్క స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పుతుంది. 1885లో స్థాపిస్తారు. 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. ఎవరు స్థాపించారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని? ఎవరు స్థాపించారంటే ఏవో హ్యూమ్. సో ఏవో హ్యూమ్ అని చెప్పేసి ఒక పర్సన్ అనమాట. ఏవో హ్యూమ్ అని చెప్పేసి ఈయన ఎవరంటే రిటైర్డ్ ఐసీఎస్ అధికారి, బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఐసీఎస్ అధికారి ఏవో హ్యూమ్ అనమాట. ఈయన ఏం చేశారంటే, భారతీయులు స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి భారతీయులకు మధ్య ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక సంస్థ ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క సమస్యలని చెప్పుకోవాలి బ్రిటిష్ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపిస్తాడు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించేటప్పుడు ఈయన కొంతమంది సహాయం తీసుకుంటాడు. వాళ్ళు ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఉమేష్ చంద్ర బెనర్జీ. తర్వాత దాదాబాయి నవరోజీ. సో వీళ్ళంతా ఎవరంటే మితవాదులు అనమాట. తర్వాత డిఈ వాచా అంటే డిఈ వాచా అంటారు. సో దినేష్ వాచా, ఇలా ప్రముఖ వ్యక్తులు ఉంటారు అనమాట. సో వీళ్ళంతా కూడా సహాయం చేస్తారు ఎవరికి? ఏవో హ్యూమ్కి సహాయం చేసి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపిస్తారు. సో ఎప్పుడు స్థాపించారంటే 1885లో స్థాపిస్తారు. ఎవరు స్థాపించారు కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఎవరంటే ఏవో హ్యూమ్ అనమాట. సో ఏవో హ్యూమ్ అర్థమైందా? సో ఈయన ఎవరంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రిటైర్డ్ అయినటువంటి ఐసీఎస్ అధికారి. ఈయన ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు, భారత జాతీయ కాంగ్రెస్ని. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అంటాం కదా, స్టిల్ టుడే అది ఇదే అనమాట. ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తర్వాత నెహ్రూ గారు పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, చాలామంది వస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి, మన ప్రైమ్ మినిస్టర్ మొత్తం కూడా ఇక్కడే వస్తారనమాట. సో కాబట్టి ఇప్పటికున్న కాంగ్రెస్ పార్టీ ఇదే అనమాట. అప్పట్లో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. సో మన భారతదేశంలో ఉన్న అతి పురాతనమైనటువంటి రాజకీయ పార్టీలో ఒకటనమాట. సో అర్థమైంది కదా ఇంతవరకు? సో కాబట్టి ఇలా ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఏవో హ్యూమ్ గారు వీళ్ళ యొక్క సహాయంతో, ఉమేష్ చంద్ర బెనర్జీ, దాదాబాయి నవరోజీ, డిఈ వాచా యొక్క సహాయంతో తీసుకొస్తారు. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇలా స్థాపించారు, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించి సమావేశాలు పెడతారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే వార్షిక సమావేశాలు జరుగుతాయి ప్రతి సంవత్సరము. దీనికి సంబంధించిన కొన్ని సమావేశాలు, వార్షిక సమావేశాలు అంటే యాన్యువల్ సెషన్స్ అని చెప్పేసి. సో ప్రతి సంవత్సరము ఒక సెషన్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక సెషన్ అనేది జరుగుతుందన్నమాట. యాన్యువల్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యాన్యువల్ సెషన్స్లో ప్రతి ఒక వేదికలో, ఒక్కో సంవత్సరం ఒక వేదికలో ఈ సమావేశం జరుగుతుంది. ఒక ప్రాంతంలో, ఒక నగరంలో. దీనికి ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకుంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. సో ఓటేసి వాళ్ళలో ఎవరు ఉండాలి, ఈ వార్షిక సమావేశానికి ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పేసి ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత దాంట్లో కొంతమంది అటెండ్ అవుతారు. డెలిగేట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి తీర్మానం చేసుకుంటారు. ఇప్పుడు స్వాతంత్రోద్యమం మీద మనం ఎటువంటి తీర్మానం చేయాలి, సో భారతదేశంలో ఈ సమస్యలు ఉన్నాయి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలా చేరవేయాలి అని చెప్పేసి వీలైతే తీసుకొస్తారన్నమాట. సో దీన్ని అయితే కొంతమంది దీన్ని ఏమంటారంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటారు. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడం కోసం తీసుకొచ్చిన సంస్థ. ఇది ఎవరు స్థాపించారు? బ్రిటిష్ వాళ్ళే స్థాపించారు. సో ఏవో హ్యూమ్ ఇండియన్ కాదు కదా, ఆయన బ్రిటిష్ అధికారి. ఆయన భారతీయుల యొక్క సహాయంతో
ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? భారతీయుల యొక్క స్వాతంత్రోద్యమాన్ని తొక్కేయడం కోసమే దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి లాలా లజపతి రాయ్ సో కొంతమంది చెప్తారనమాట. ఇందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్ చెప్తారు, ఈ కాంగ్రెస్ అనేది పెద్ద బోటకము, ఇది మన భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమం అంటే జాతీయోద్యమాన్ని తొక్కేయడం కోసం తీసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించారని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీనికి మొట్టమొదటి సెషన్ సో వార్షిక సమావేశంలో అంటే భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి మొదటి సమావేశం అనమాట. మొట్టమొదటి సమావేశం ఫస్ట్ సెషన్. సో మొట్టమొదటి సమావేశం 1885లోనే స్థాపించిన సంవత్సరంలోనే బాంబేలో జరుగుతుంది. సో బాంబేలో జరుగుతుంది. ప్రెసిడెంట్ సో దీనికి ప్రెసిడెంట్గా ఎవరుంటారంటే సో ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఉమేష్ చంద్ర బెనర్జీ వచ్చేసి దీనికి ప్రెసిడెంట్గా ఉంటారు. ప్రెసిడెంట్గా ఉంటారు. అర్థమైందా? కాబట్టి 1885 సంవత్సరంలో ఏఓహ్యం కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత ఆ సంవత్సరంలోనే దానికి సంబంధించిన మొట్టమొదటి వార్షిక సమావేశం జరుగుతుంది. సో మొట్టమొదటి యాన్యువల్ సెషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే బాంబేలో జరుగుతుంది. దానికి ఒక ప్రెసిడెంట్ ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే మొదటి సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ. సో ఇది జరిగిన తర్వాత ఈ సెషన్కి డెలిగేట్స్ అనమాట ప్రముఖ వ్యక్తులు అటెండ్ అవుతారు. ప్రముఖ వ్యక్తులు అంటే నాయకులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఈ సెషన్కి అటెండ్ అవుతారు. ఇందులో మన ఆంధ్ర తరపు నుంచి కొంతమంది అటెండ్ అవుతారు అనమాట. అంటే ఈ సెషన్కి మొత్తం 72 మంది డెలిగేట్స్. సో 72 మంది డెలిగేట్స్ అయితే అటెండ్ అవుతారు. ఈ 72 మందిలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి చాలామంది వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా కొంతమంది అందులో అటెండ్ అవుతారు అనమాట. ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ సమావేశానికి అటెండ్ అవుతారు. వాళ్ళు ఎవరంటే మన ఆంధ్రులు అనమాట. వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళు, ఆంధ్రులు. సో కాబట్టి కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశానికి అటెండ్ అయిన ఆంధ్రులు ఎవరంటే పి ఆనందాచార్యులు. ఇందా మనం చెప్పుకున్నాం కదా పనప్పాకం ఆనందాచార్యులు అని చెప్పేసి. సో ఆనందాచార్యులు, తర్వాత వచ్చేసి గుత్తి కేశవ పిల్లై, నెక్స్ట్ పి రంగయ్య నాయుడు. ఇందాక మనం చెప్పుకున్నాం రంగయ్య నాయుడు, తర్వాత వచ్చేసి వెంకట సుబ్బరాయుడు, నరసింహనాయుడు, తర్వాత వచ్చేసి నరసింహనాయుడు. సో వీళ్ళంతా కూడా ఇక్కడ మొత్తం ఈ కాంగ్రెస్ సమావేశానికి 72 మంది డెలిగేట్స్ అటెండ్ అయితే వారిలో మన తెలుగు వాళ్ళు అనమాట. మన ఆంధ్ర ప్రాంతం నుంచి అటెండ్ అయినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరంటే పి ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిల్లై, రంగయ్య నాయుడు, వెంకట సుబ్బరాయుడు, నరసింహనాయుడు. సో వీళ్ళందరూ కూడా గుత్తి కేశవ పిల్లై, రంగయ్య నాయుడు, వెంకట సుబ్బరాయుడు, నరసింహనాయుడు, పి ఆనందాచార్యులు వీళ్ళంతా కూడా ఒక కమిటీలో ఏర్పడి మన ఆంధ్ర తరపున సో ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశంలో రిప్రజెంట్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి ఆల్రెడీ మన ఆంధ్ర ప్రాంతంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మితవాదుల యుగం నడుస్తుంది. ఏ యుగం నడుస్తుంది అంటే మితవాదుల యుగం అనమాట. అంటే మోడరేట్స్ ఫేజ్ అని నడుస్తూ ఉంది. ఈ టైంలో మనకి చన్నపట్టణ స్వదేశీ సంఘం ఒకటి, మద్రాసు మహాజన సభ, దానితో పాటు తర్వాత స్థాపించబడినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి కూడా మన తెలుగు వాళ్ళు అయితే అటెండ్ అయ్యారనమాట. సో వాళ్ళు ఎవరంటే ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిల్లై, రంగయ్య నాయుడు, వెంకట సుబ్బరాయుడు, నరసింహనాయుడు. సో తర్వాత రెండో సమావేశానికి కూడా సో సెకండ్ సమావేశం జరుగుతుంది. ఇందులో 21 మంది 21 డెలిగేట్స్ ఫ్రమ్ ఆంధ్ర టు అటెండ్ సెకండ్ సెషన్ అనమాట. అంటే రెండవ సమావేశానికి కూడా కాంగ్రెస్ యొక్క రెండవ సమావేశానికి ఈసారి కాంగ్రెస్ యొక్క రెండవ సమావేశం ఎక్కడ జరుగుతుంది? కలకత్తాలో జరుగుతుంది. సో కలకత్తాలో 1886లో జరుగుతుంది. 1886లో దాదాబాయి నవరోజీ అధ్యక్షతన కలకత్తాలో జరుగుతుంది. దీనికి కూడా మన ఆంధ్ర నుంచి 21 మెంబర్స్, సో ఆంధ్ర ప్రాంతం నుంచి 21 మంది డెలిగేట్స్ అయితే అటెండ్ అవుతారు. అర్థమైందా? సో ఇందులో కూడా మన ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రముఖ నాయకులు అయితే అటెండ్ అవుతారనమాట. సో ఇలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉద్భవిస్తుంది. మన స్వాతంత్రోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే పార్టీ మొదలవుతుంది. సో దీంతో పాటు ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వార్షిక సమావేశాలకి వీళ్ళు హాజరవుతూ ఉంటారు. హాజరయ్యి మన యొక్క సమస్యల గురించి, మనకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ తెలియపరుస్తూ ఉంటారు. సో ఈ సమావేశాల్లోనే మన ప్రత్యేక ఆంధ్ర స్టేట్ గురించి కూడా అడుగుతారు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ జరిగే సమావేశాల్లో అడుగుతారు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి క్లియర్గా. సో ఇంతవరకు అర్థమైంది కదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎవరు స్థాపించారు, ఎలా జరుగుతాయి సమావేశాలు, మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది, దానికి ఎంతమంది అటెండ్ అయ్యారు, అందులో అటెండ్ అయిన మన ఆంధ్రులు ఎవరున్నారు, తెలుగు వ్యక్తులు ఎవరున్నారు, అండ్ సెకండ్ సమావేశం ఎక్కడ జరిగింది, అందులో ఎంతమంది అటెండ్ అయ్యారు. సో చూసాం కదా.
సో ఇదంతా కూడా ఎప్పుడు నడుస్తుంది అంటే మితవాదుల యుగంలో. సో మితవాదుల యుగంలో నడుస్తూ ఉంటుంది.